సాంబశివరావు గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెండు విధాన నిర్ణయాలకు సంబంధించి దశాబ్దాల తరబడి సమాజంలో అలజడికి కారణభూతమవుతున్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి జనాభా గణన ప్రవేశపెట్టి తద్వారా ఆ సమస్యకు కొన్ని చిన్న చిన్నవి ఉండొచ్చు, ప్రధాన సమస్యకు పరిష్కారం చూపెట్టింది. అలాగే వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ కూడా ఆనాడు కృష్ణమాది గారు కానీ లేకపోతే ఇతరులు అనేక మంది గత 30-35 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దానికి అనుగుణంగానే సరే సుప్రీంకోర్టులో జడ్జిమెంటు, దాని బ్యాక్గ్రౌండు మన రాష్ట్ర ప్రభుత్వం లీగల్గా అక్కడ ఫైట్ చేయటం ఇవన్నీ జరిగినాయి. ఆ జడ్జిమెంట్లో వర్గీకరణ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశంగా వారు జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. అంటే ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఈ కోర్టులో ఉన్న ఈ బాల్, దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆనాడు అన్నమాట ప్రకారంగా వర్గీకరణ అమలు చేయడానికి ముందుకొచ్చి ఇవాళ ఇక్కడ జస్టిస్ అఖ్తర్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి కమిషన్ రిపోర్ట్ను మన ముందు పెట్టడం వలన ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఆ రెండు అంశాలు ఇక శాశ్వతంగా పరిష్కారం అయినట్లుగా నేను భావిస్తున్నాను. ఇంకా కొన్ని అంశాలు ఏమైనా ఉంటే వాటిని తదుపరి కార్యాచరణలో చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. అందుకని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వానికి నేను మా పార్టీ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగానే మా సిపిఐ పార్టీగా వర్గీకరణకి సపోర్ట్ చేయటం జరిగింది. అదేవిధంగా బీసీల గణాంకాలను కూడా మా ధర్మభిక్షం గారు ఎంపీగా ఉన్న కాలం నుంచి కూడా అనేక మంది మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మొదటి నుంచి కూడా బీసీల పట్ల వాళ్ళు పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కులం పేరుతో కాకుండా వర్గం పేరుతో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోరిక కూడా వాళ్ళు నెరవేరినట్లుగా మేము భావిస్తున్నాం. ఇక అసలు అంశానికి వచ్చేసరికి ఇవాళ ఇది ఇందాక రాజనరసింహ గారు చాలా చక్కగా మాట్లాడారు. చాలా ఎమోషనల్గా ఆయన తన అనుభవాన్ని, తన సామాజిక నేపథ్యాన్ని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను జోడించి చాలా భావోద్వేగంగా మాట్లాడారు. దానికి అనుగుణంగానే అంటే ఆయన చెప్పిన దానిలో అర్థం ఈ ఒక డిమాండ్ మనం కోరుతున్నామంటే అది ఇట్ ఈస్ నాట్ అగైనెస్ట్ ఎనీ అదర్ కాస్ట్, ఇంకో కులానికి వ్యతిరేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ దళితుల్లో మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. ఆయనది ఏ కులం అని మనం అడగం, ఏ వర్గం అని కూడా అడగం మనం. ఇవాళ నాకు బాధేస్తుంది, రోడ్ల మీద బాగా వాళ్ళకి డీప్ క్రైసిస్ వచ్చింది, చాలా డీప్ డివిజన్ వచ్చింది దళితుల మధ్య. అది రాకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ వర్గీకరణ అనేది ఇది ఒక వీళ్ళకి సంబంధించిన అంశం. వాళ్ళ మాలా కమ్యూనిటీ కానీ అదర్ కమ్యూనిటీస్ కానీ వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిపైన కూడా ఫైట్ చేయాల్సింది, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ ఈ అంశం పట్ల అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి వాళ్ళ మధ్య కలహం రాకూడదని చెప్పి నేను మీ ద్వారా సభ ద్వారా ఆ ఇద్దరిని కలయికగా కలిసి ఉంటేనే మీ హక్కులు మరిన్ని సాధించబడతాయని చెప్పి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇదే సందర్భంగా ఇవాళ ఈ రెండు మంచి నిర్ణయాలు ప్రభుత్వం చేసింది. దీనికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి పథకం అది. అప్పుడు ఆ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టారు. ఈ 10 ఏళ్ల కాలంలో సబ్ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు ఎంత జనాభా ఉన్నారో ఆ జనాభాకు అనుగుణంగా బడ్జెట్లో ఫండ్ కేటాయించాలి. కానీ అది జరగలేదు. ఇప్పుడు దాన్ని అమలు చేయమని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అప్పుడు దానికి తగ్గ ఫండ్స్ వాళ్ళకి ఆయా వర్గానికి అనుగుణంగా వస్తే ఈ వర్గీకరణ వల్ల వచ్చే ఉద్యోగాలు ఎంతో ఉపయోగం ఉంటుందో అంతకంటే ఎక్కువ వాళ్ళ నిధులు వాళ్ళకి కేటాయిస్తే జరుగుతుంది. అదేవిధంగా బీసీలకు కూడా
వాళ్ళ జనాభా ప్రాతిపదికంగా మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా వాళ్ళకు కూడా సబ్ ప్లాన్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నా సూచన. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వీళ్ళకి సంబంధించినటువంటి విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధికారత కొరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మనం ఏం జరుగుతుందనేది అంతిమ ఫలితం చూడట్లేదు. ఒకవేళ బడ్జెట్లో చూపెట్టినటువంటి కేటాయింపులు వేరు, అమలు వచ్చినప్పుడు వేరు జరుగుతూ ఉన్నాయి. కొన్ని కేటాయింపులు ఖర్చు చేసినా సరే ఫలితం జరుగుతుందా, ఫలితం అందుతుందా, మనం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వస్తుందా, అవుట్పుట్ వస్తుందా లేదా అనేది సరైనటువంటి జాగ్రత్తలు ప్రభుత్వాలు తీసుకోవట్లేదు, అధికారులు కూడా తీసుకోవట్లేదు అధ్యక్ష. ఆ విధంగా మనం పెట్టే ఖర్చుకి ప్రతిఫలం ఆ పిల్లల్లో వాళ్ళకు ఒక సాధికారికత రావాలి, వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం పెరగాలి. చదువుకున్న పిల్లల దగ్గర నుంచి ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళు దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రభుత్వం పెట్టకపోతే మనం ఎంత బడ్జెట్లు పెట్టినా ఎంత కేటాయింపులు చేసినా ఫలితం ఉండదని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆఖరిగా ఈ క్రీమీ లేయర్ దీనికి సంబంధించి ఈ సిస్టంలో దీన్ని క్రీమీ లేయర్ సిస్టమ్ ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది వాస్తవం. పెద్దవాళ్ళ పిల్లలే మళ్ళా వారికి వాళ్ళకి అన్ని అవకాశాలు చదివించుకోగలుగుతారు. అదేవిధంగా ఆ కుటుంబ నేపథ్యం మారుతుంది. దానివల్ల బెనిఫిట్ అయినటువంటి వాళ్ళ పిల్లలే మరలా బెనిఫిట్ అవుతూ ఉన్నారు. అది కూడా ఒక అసంతృప్తి ఉంది అదే వర్గంలో. సో దీనికి ధైర్యంగా క్రీమీ లేయర్ సిస్టమ్ ప్రవేశపెట్టడానికి కమిషన్ సిఫారసు చేయటం, దాన్ని ప్రభుత్వం ఆమోదించడం కూడా నాకు సంతోషం ఉంది. ఈ సందర్భంగా కూడా ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఎందువల్లంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్పర్సన్స్, మేయర్లు తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్ 1 సర్వీస్లో ఉన్నవారిని, అంటే గ్రూప్ 1 అబవ్, ఐ థింక్ గ్రూప్ 1 అంటే ఐఏఎస్లు గ్రూప్ 1 వరకే పెట్టారు. ఇక్కడ గ్రూప్ 1 అబవ్ ఉన్నటువంటి ఏ సర్వీస్లో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా ఈ క్రీమీ లేయర్ వర్తించాలనేది పెట్టాలి అని మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు ఇందులో దాని సెన్స్ అదే కానీ రిటర్న్గా లేదు. మేయర్లు తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్ 1 సర్వీసుల్లో ఉన్న వారిని, ఇలాంటి స్థానాల్లో ఉన్న వారిని క్రీమీ లేయర్గా పరిగణించాలని సూచించింది. గ్రూప్ 1కి అబవ్ ఉన్నటువంటి గ్రూప్ 1కి అబవ్ సర్వీసులో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకి ఈ క్రీమీ లేయర్ వర్తించాలనే ఆ వర్డింగ్ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఆ విధంగా ఇవాళ ఒక మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా అలాగే రిజెక్ట్ చేశారు. అదే కాదు మీరు వీటిని రిజెక్ట్ చేసినట్లే కదా, క్రీమీ లేయర్ని వాళ్ళకి అప్లై చేసినట్లు. అంటే అట్లా కాదు, క్రీమీ లేయర్ పరిధిలో వాళ్ళందరూ వస్తారనే కదా. కాదు సార్, మంత్రి గారు సార్, ఇప్పుడు జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారి ఏకసభ్య కమిషన్ ఇచ్చిన సిఫార్సుల్లో ప్రధానంగా ఈ సిఫార్సు ఉంది అధ్యక్ష, క్రీమీ లేయర్ని ఇంప్లిమెంట్ చేయాలని. సో క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండ్ ఏం చేసిందంటే క్రీమీ లేయర్కు సంబంధించి దాన్ని మనము అంగీకరించద్దు, తిరస్కరించింది. సో క్రీమీ లేయర్ ఈజ్ నాట్ దేర్ నౌ. సాంబశివరావు సారీ, నేనైతే మంచి పని చేశారేమో అనుకున్నా, మీరేమో దాన్ని అంగీకరించొద్దని అనుకున్నా రాశారు. నేను జస్ట్ సో ఐ రాంగ్లీ గాట్ దిస్ కాన్సెప్ట్. కానీ నేను స్టిల్ వాట్ ఎవర్ ప్రపోజల్ వాజ్ మేడ్ బై ది కమిషన్ ఐఎమ్ ఫర్ దట్ బికాజ్ ఇప్పటికీ కింద డౌన్ ట్రాడెన్లో ఉండే వాళ్ళలో అభద్రత కానీ అసంతృప్తి కానీ ఉంది. మీరు ఎందుకు దాన్ని వదిలేశారో తెలియదు. నేను చేశారనుకున్నాను, జస్ట్ ఐ డింట్ రీడ్ ఇట్ అవుట్ క్లియర్లీ. ఎనీవే జస్ట్ సారీ ఫర్ దట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఫర్ ద రిపోర్ట్ గివెన్ బై ద కమిషన్. ఇది కూడా మీరు
సరే ఇప్పుడు ఏం చేయలేరేమో కానీ భవిష్యత్తులో అయినా సరే సరి చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష.